చప్పట్లతో మన పార్కుకి మీ చప్పట్లే హ్యాపీ బర్త్డే చెప్పండి. అన్ని వర్గాల వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడం అనేది కొన్ని 10 సంవత్సరాలు జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు మొన్న రీసెంట్లీ కళాకారులకి హెల్ప్ చేయాలని ఆలోచనతో కళారంగంలోకి వచ్చాం. మరి జర్నలిస్టులు విలేకరులందరికీ కూడా మంచి చేయాలని ఒక ఆలోచనతో KWJWA అనే ఒక సంస్థని ప్రారంభించాం. ఆ సంస్థ ద్వారా ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రుడికి మంచి జరగాలని ఎన్నో కార్యక్రమాలు మేము అనౌన్స్ చేయడం జరిగింది. మరి కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ KWJWA ఆధ్వర్యంలో కంచర్ల సాయి కృష్ణ పార్థుబాబు పుట్టినరోజు సందర్భంగా విశేష సేవా కార్యక్రమం 60 సంవత్సరాలు పైబడిన వర్కింగ్ జర్నలిస్టుకు ప్రతి నెల రూపాయలు 4,000 ఆర్థిక సహాయ ప్రారంభోత్సవ కార్యక్రమం. కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి తొలి సామాజిక పెన్షన్ పథకం సీనియర్ జర్నలిస్ట్ వీరాభిమన్యుడు అందుకుంటున్నారండి. ఇది నిజంగా జర్నలిస్టుకు పండుగ దినంగానే చెప్పాలి. ఇకపై ప్రతిరోజు ఈరోజు మా మూడో అబ్బాయి పార్థుబాబు బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. మరి అంతమంది వచ్చి పార్థుబాబుని ఆశీర్వదించారు, చాలా సంతోషం. మరి మా ఇంట్లో ఏ అకేషన్ జరిగినా ఏది జరిగినా 10 మంది మధ్యలో చేసుకోవడం అనేది మాకు ఇప్పుడు కూడా అది ఆనవాయితీ ప్లస్ ఇష్టం కూడా. అందరూ 10 మందితో పాలు పంచుకోవడం అంటే అది అందరికీ సాధ్యపడదు. అది మా కుటుంబానికి ఆ భగవంతుడు ఇచ్చిన వరం అది. మరి ఈరోజు పార్థుబాబు మరింత ఎదిగి తను మంచి యాక్టివిటీస్లో తను పార్టిసిపేట్ చేసి మరింతగా ఎదగాలని మనసావాచి కోరుకుంటూ మరి ఈరోజు తన బర్త్డే సందర్భంగా మరి నాకు ఇష్టమైన జర్నలిజం ఫీల్డ్లో ఉన్న మరి జర్నలిస్టులు అందరికి కూడా 60 సంవత్సరాలు పైబడిన వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకు 4,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పని మేము ముందు అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి చాలా సంతోషం. ఎందుకంటే పార్థుబాబు బర్త్డే రోజు ఆ యొక్క కార్యక్రమానికి నాంది పలకడం అంటే మరి ఎంతో సంతోషకరమైన వార్త. మరి ఇదే కాకుండా KWJWA ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు అలాగే స్పెషల్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తాం త్వరలో. మరి మిగతా కార్యక్రమాలు మనం ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అలాగే మెడిక్లైమ్ అలాగే మంత్లీ మనం ఒక సపోర్టింగ్ అమౌంట్ అనేది కూడా అనుకోవడం జరిగింది. అవి కూడా తొందరలోనే ఒక్కొక్క పథకం కూడా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు అందరి తరపున మరి మా కుటుంబం తరపున నా తరపున మా పార్థుబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.